ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా కాపులు టార్గెట్ చేసుకుంటుంది. గతంలో రంగా గారు అవ్వచ్చు, లేదంటే ముద్ర గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, రేపు అమర్ గారు అవ్వచ్చు, ధర్మశ్రీ గారు అవ్వచ్చు. ఇటువంటి దాడులు ఏ విధంగా ఎదుర్కొంటారు సార్? దానికి మీరు గుర్తుపెట్టుకోండి, వంగవీటి మోహన్ రంగారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దారుణంగా హత్య చేశారు. ఎవరు హత్య చేశారు? తెలుగుదేశం గూండాలు హత్య చేశారు. ఓకే, ఎవరు సహాయంతో చేశారు? పోలీస్. చాలామంది కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, అమర్ లాంటి కుర్రోళ్ళు ఇంకా అవగాహన లేకపోవచ్చు. వాళ్ళ నాన్నగారు మాతో పాటు శాసనసభ్యులుగా చేశారు, మంత్రిగా కూడా చేశారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గురునాథరావు గారు నాకు చాలా మిత్రులు, వారికి తెలుసు. మేమందరం కళ్ళారా చూసాం, కళ్ళారా అంటే విన్నాం. పోలీసులు వచ్చారు, మొత్తం అన్ని చెక్ చేశారు. ఏది? వంగవీటి మోహన్ రంగారావు గారి కుటీరం అంతా చెక్ చేశారు. ఎందుకు చెక్ చేశారో తెలుసా? దుండగులు వచ్చి దాడి చేయబోతున్నారని పోలీసులకు తెలుసు. వీరి ప్రోద్బలంతోనే వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలుండి అటాక్ చేస్తారా అని వీళ్ళు నిర్వీర్యం చేయడం కోసం చెక్ చేసి కూర్చున్నారు. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపేశారు. మొన్న జరిగింది ఏంటి? సంపలా నన్ను ఇంకా విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ దాడి చేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ 7 hours చంపేస్తే అరగంటలో వెళ్ళిపోయేవాళ్ళు. చంపలేదు కాబట్టి 7 గంటలు ఉన్నారు. ఇప్పుడైనా చూశారు 7 గంటల దాడి? మీరు ఎక్కడైనా 7 గంటల దాడి ఎప్పుడైనా ఈ సమాజంలో, నాగరిక సమాజంలో ఎప్పుడో దాడి చూసారా? ఏదైనా కోపం వస్తే ఎవరినైనా నాయకుని అంటే నిజంగానే కోపం వస్తుంది, నేను కాదన్నా. టక్కన వచ్చేస్తారు, రాళ్ళు వేసేస్తారు, కొడతారు, పారిపోతారు పోలీసులు రాగానే. 7 గంటల సేపు చేశారు. ఒకటి వంగవీటి మోహన్ రంగ, మీరు ఇంకోటి మాట అన్నారు, ముద్రగడ పద్మనాభం. నేను మనవి చేస్తున్నా, ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఉద్యమ బాట పట్టాడు? ఎందుకు పళ్ళాలు కొట్టాడు? కారణం ఏమిటి? ఎవరు దీనికి కారణం? ఈ రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరు అడిగారు? కాపుల్ని బీసీలో చేర్చమని డిమాండ్ చేశారా? ఉద్యమం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు వాగ్దానం 2014లో. వితిన్ 6 months 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది. ప్రత్యేకమైన కమిషన్ వేస్తాను, రిపోర్ట్ తెప్పించుకుంటాను. వితిన్ 6 monthsలో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది అని ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 6 నెలలు లేదు, సంవత్సరం లేదు చేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం ప్రారంభించారు. తప్ప ప్రజాస్వామ్యం తప్ప? చెప్పండి నాకు. ఎవరినైనా అడుగుతా ఉన్నా, కడమ కాపులనే కాదు, కడమ కులాలందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే ఉద్యమం చేయటం తప్ప? పళ్ళేలు కొట్టడం తప్ప? ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయటం తప్ప? నిరాహార దీక్ష చేస్తే ఇల్లు పగలగొట్టి, భార్యను తిట్టి, కొట్టి, రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి ఆసుపత్రిలో బంధించి ఎన్ని చిత్రహింసలు పెట్టారండి. చంపడానికి ప్రయత్నం చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ చేశారు కదా. అప్పుడు కదా మేము, మీకు గుర్తుందో లేదో, నేను ఇంతకుముందు కూడా చెప్పా, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, సి రామచంద్రయ్య గారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, సి రామచంద్రయ్య గారు, తోట చంద్రశేఖర్ గారు, పల్లవరాజు గారు, మేమందరం కలిసి హయ్యత్తులో సమావేశమై ముద్రగడ పద్మనాభానికి ఏమైనా జరిగితే సహించం కాపులం అని గర్జించిన రోజున భయపడ్డాడు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము అని దాసరి నారాయణరావు గారు, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు చనిపోయి ఎక్కడున్నాడో గర్జించాడు. తర్వాత చిరంజీవి గారు కూడా గర్జించాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చాడు. ఈ 3 సంఘటనలు, ఒకటి వంగవీటి మోహన్ రంగా, 2 ముద్రగడ, నువ్వు ఉన్నావా? మన ధర్మశ్రీ కూడా ఉన్నా అంట. తర్వాత మరి నిన్న జరిగిన సంఘటన ఎంత కాపుల మీద జరిగే దాడి కాదా? అసలు నా మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు? ముద్దాయిలు చూడండి, అందరూ ఒకే కమ్యూనిటీ. కాపులు కూడా వచ్చారు, ధర్నా చేద్దామంటే వచ్చారంట. దాడి జరుగుతుంది, ఏంటమ్మా దాడి ఇది అని అంటే, మీరు పోండి అన్నారంట.
నాకు కడవ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్న కాపులు చెప్పారు, ధర్నా చేద్దాం రాంబాబు గారి ఇంటి ముందని రమ్మన్నారు, మేము వచ్చాము, దాడి చేసి కొడతంటే ఏమిటి అన్యాయం అంటే మీరు బాగుండి అని చెప్పి మమ్మల్ని నెట్టేశారు అని చెప్పారు. ఇంత కుట్రపూరితంగా చేయటం అటు ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూలో కానీ, వంగవీటి మోహన్ రంగారావు గారి ఇష్యూలో కానీ, నా ఇష్యూలో కానీ ఏమిటి అన్యాయం? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేక ఆటవిక సమాజంలో ఉన్నావా, చంద్రబాబు నాయుడు గారి ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఉన్నావా? ప్రజలు చర్చించాలని మనం చూస్తాం. ప్రతి చోట చర్చ మేధావులందరినీ అడుగుతా ఉన్నా నేను. ఇవాళ నేనేమి హత్యలు ప్రోత్సహించిన వాడిగా నా చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా, మేధావులందరినీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో దిగ్గులైనటువంటి ప్రజలను అడుగుతా ఉన్నా. నేను విమర్శాత్మకంగా మాట్లాడే కంఠమే తప్ప నేను ఎప్పుడైనా ఎక్కడైనా హత్యల్ని ప్రోత్సహించానా, అన్యాయాన్ని ప్రోత్సహించానా చెప్పండి? హింసను ప్రోత్సహించానా చెప్పండి? అంటే మాట్లాడే గొంతు కూడా మాట్లాడకూడదా ఈ రాష్ట్రంలో? పాపం లోకేష్ కోపం వచ్చి ఉంటుంది, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదంటే ఆయన కోపం వచ్చి ఉంటుంది. ఇప్పటికీ చెప్తా ఆ మాట, లోకేష్ రెడ్ బుక్ని మా కుక్కలు కూడా లెక్క చేయవని అదే స్టాండ్ నాది. ఇప్పటికీ కూడా నా స్టాండే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త స్టాండు కూడా లోకేష్ రెడ్ బుక్ని కుక్కలు కూడా లెక్క చేయవు. అవసరమైతే జైలుకి వెళ్తాం, జైళ్లు నింపుతాం ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా కాసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉంటాం. కానీ హింసలకు తావులేనటువంటి ఒక సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజానీకానికి మీరు ఇస్తున్నది ఇదేనా అని అడుగుతా ఉన్నా. లోకేష్ గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నా. నాకు ఒక ఆశ్చర్యం, చంద్రబాబుకి ఇలాంటి బుద్ధులు ఎప్పుడు లేవు. నేను 49 నుంచి రాజకీయాలు ఉన్నా కదా, ఇలా దాడులు చేసే బుద్ధి లేదు. మటలు చెప్పించేస్తాడు కానీ ఎవరికి తెలియకోకుండా ఇలా దాడులు చేసే పరిస్థితి లేదు. ఇది మన సార్కి వచ్చింది, లోకేష్ సార్కి వచ్చినటువంటిది ఈ బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధే వినాశకాలే. పోతారు కొట్టుకుపోతారు. ప్రజాస్వామ్యం వేవులో కొట్టుకుపోతారు. బాబు కొడుకులు ఇద్దరు రాసుకోండి, ఎవరు కాపాడలేరు. ఆయన కూడా కాపాడలేడు. ఎవరు? ఆయన కూడా కాపాడలేడు. ఆయన కూడా మీరు లాక్కుపోతారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా లాక్కుపోతారు మీరు ఓటమి వైపుకి. ఎవరు కాపాడలేరు అనుకుంటున్నాడు చంద్రబాబు. లోకేష్ ఏమనుకుంటున్నారంటే, మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాపుల్లో, కాపులు మేము ఏం చేసినా ఈయన వల్ల మాకు వచ్చేసి అనుకుంటారు. ఉండదట, అట్ట ఉండదట. 2014లో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నువ్వు అధికారంలోకి వచ్చాను, మళ్ళా మొన్న పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నేను అధికారంలో కూడా వచ్చాను, మళ్ళా నేను పవన్ కళ్యాణ్ని అలాగే పట్టు కూర్చుంటాను, నేను అధికారంలోకి వస్తాను అనుకుంటే భ్రమ. ఆ భ్రమల నుంచి మీరు బయటికి రాలేరు. ఈ దుర్మార్గాలు ప్రజలు క్షమించరు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇచ్చుకొని ఏమైంది? నా ల్యాండ్కు విజిలెన్స్ ఎతుకుతున్నారబ్బా. ఎందుకంటే అంబటి రాంబాబు జైల్లో పెట్టాం, కేసులు పెట్టాం, 18 రోజులు జైల్లో ఉన్నాడు. బెయిల్ తెచ్చుకున్నారు. లీగల్ టీం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా లీగల్ టీం అద్భుతంగా పనిచేసింది. 18 రోజులకే బయటకు వచ్చాను. నేనే అనుకోలేదు. నేను వెళ్ళేటప్పుడే అనుకున్నా నెల మినిమం 3 నెలలు మ్యాక్సిమం అని. 18 రోజులకు వచ్చేసా. వాళ్ళకి మింగుడు వచ్చినా కూడా వీడు పొగడ తగ్గట్లేదు. వీడు మళ్ళీ అదే టోన్తో మాట్లాడుతున్నాడు. అంటే లంగి మాట్లాడాలన్నమాట, భయపడిపోవాలన్నమాట, ఉడికిపోవాలన్నమాట. లోకేష్ గారి దెబ్బకి, రెడ్ బుక్ దెబ్బకి వీడు వనకట్టలేదు. ఏం చేయాలి? ఇన్ని ఎదుగుతున్నారు. లిక్కర్లో పెడదామా లేకపోతే తన భూములు ఉన్నాయి, ఆ భూముల్లో ఏమన్నా దొరుకుద్దా? ఎదుగుతూ ఉన్నారు. భూతార్థం పెట్టి ఆఫీసులందరినీ పెట్టి ఎతుకుతూ ఉన్నారు. ఏం చేస్తారు మీరు? మళ్ళీ లోపల వేసుకుంటారు. అంతేగా. నేను చెప్పామన్నా రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడే బ్రదర్ వెళ్ళి వస్తానని చెప్పా. అట్లా అనకూడదు సార్ అన్నారు. వస్తాం సార్, మళ్ళా ఈ లోకేష్ మళ్ళా మమ్మల్ని జైలుకి పంపిస్తాడు, మేము రెడీ ఉన్నాం, మళ్ళా వస్తామని చెప్పి వచ్చా. ఏం భయపడే ప్రశ్నే లేదు.
జైలుకి వెళ్ళడానికి భయపడితే రాజకీయాలు చేయలేమని నిర్ణయానికి వచ్చాను. ఎన్నిసార్లైనా లోకేష్ పంపిస్తే జైలుకి వెళ్తాను, అక్కడే ఉంటాను, ఏ మాత్రం తగ్గను. ఇది నా కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చే విధంగా నేను పనిచేస్తాను. నాకు మద్దతు ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా నా ప్రవర్తన ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను